హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో బెండకాయ ఫ్రై అండి. పచ్చిమిర్చి వేసి చేస్తున్నాండి. స్టవ్ ముట్టించి బాండ్లు పెట్టి ఆయిల్ వేసినండి. ఆయిల్ వేసుకున్నాక తర్వాత పోపు గింజలు వేస్తానండి. పోపు గింజలు వేసినండి. ఇప్పుడు నేను పోపు గింజలు వేసిన తర్వాత కొంచెం అంతా శనగపప్పు వేసుకోండి. శనగపప్పు కూడా వేసినండి. ఇందులో కొంచెం అంతా ఇంగు వేసుకోండి. కొంచెం అంతా పసుపు వేసుకోండి. బెండకాయలు వేస్తున్నానండి. బెండకాయ ముక్కలు వేస్తున్నాండి. ఇక బెండకాయ కర్రీకి కొంచెము ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. బెండకాయలు ఫస్ట్ కడిగి మంచిగా తుడిచి కొద్దిసేపు ఆరబెట్టినాక కట్ చేసినాకనే కర్రీ చేసుకోవాలండి. ఇలా కొంచెంసేపు క్యాప్ పెట్టుకుందామండి. ఇప్పుడు కొంచెము పచ్చిమిర్చి వేస్తున్నానండి. జిగురంతా పోయింది కదా. ఇప్పుడు కొంచెము సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలపాలండి. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. మూత తీసి చూద్దామండి. ఒకసారి మంచిగా కలుపుదామండి. ఇంకొంచెం సేపు ఉండాలండి. ఈ టైంలో కొంచెము కొత్తిమీర చల్లాలండి. కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి మంచిగా ఇట్లా కొత్తిమీర వేసుకున్నాం కదా, మంచిగా కలుపుదామండి. నిమిషం నుంచి ఇక బంద్ చేసుకుందామండి. చూద్దాము. సూపర్. ఇలా మంచిగా కర్రీ ఫ్రై మంచిగా అయిపోయిందండి. కర్రీ ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. బెండకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.